నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9వ తరగతి గణితంలోని ఒక చాలా ముఖ్యమైన అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాం. అదే చాప్టర్ 7 ట్రయాంగిల్స్. ఈ అధ్యాయం పూర్తయ్యేసరికి మనకి ఏమేమి విషయాలు స్పష్టంగా అర్థమవుతాయో చూద్దాం. ముందుగా కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత త్రిభుజాల కాంగ్రుయెన్స్ కోసం ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఎస్ఎస్ఎస్, ఏఏఎస్ మరియు ఆర్హెచ్ఎస్ వంటి కొన్ని ముఖ్యమైన క్రైటీరియా నేర్చుకుంటాం. ఈ రూల్స్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. ఐసోసెలస్ ట్రయాంగిల్స్ యొక్క కొన్ని ప్రాపర్టీస్, అలాగే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ రూల్స్ గురించి కూడా తెలుసుకుంటాం. సరే, ఈరోజు మనం ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ట్రయాంగిల్ కాంగ్రుయెన్స్ అంటే ఏమిటి, ఆ తర్వాత కోర్ కాంగ్రుయెన్స్ రూల్స్, మరికొన్ని రూల్స్ మరియు స్పెషల్ కేసెస్, ఆ పైన ఐసోసెల్స్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ రూల్స్, చివరగా ఒక సమరీ మరియు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలతో ఈరోజు సెషన్ ముగిద్దాం. సరే, ఇంకా మొదలు పెడదాం. మనం మొదటి విభాగం, అసలు ఈ ట్రయాంగిల్ కాంగ్రుయెన్స్ అంటే ఏమిటి, రెండు త్రిభుజాలు ఎప్పుడు ఖచ్చితంగా ఒకేలా ఉంటాయో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ముందుగా కాంగ్రుయెంట్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. ఏవైనా రెండు జామితీయ ఆకారాలు అంటే జియోమెట్రిక్ ఫిగర్స్ ఖచ్చితంగా ఒకే షేప్ మరియు ఒకే సైజ్ కలిగి ఉంటే వాటిని కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. దీన్ని సూచించడానికి మనం ఈ సింబల్ కాంగ్రుయెంట్ ను ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, మన ముందు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, డెల్టా ఏబీసీ మరియు డెల్టా పీక్యూఆర్. వీటిని చూడగానే ఒకేలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదూ. కానీ గణితంలో కేవలం చూసి చెప్పడం సరిపోదు. ఇవి నిజంగా కాంగ్రుయెంట్ అని మనం ఎలా నిరూపించగలం? దానికి కొన్ని పద్ధతులున్నాయి. ఇప్పుడు ఈ యానిమేషన్ చూడండి. డెల్టా పీక్యూఆర్ను తిప్పి, జరిపి డెల్టా ఏబీసీ మీద పెట్టినప్పుడు అది ఖచ్చితంగా దానిమీద సరిపోయింది. ఒక ఫిగర్ను మరొక దానిమీద పెట్టినప్పుడు అవి రెండూ ఒకదానికొకటి ఇలా పర్ఫెక్ట్గా ఓవర్లాప్ అయితే వాటిని కాంగ్రుయెంట్ అంటాం. ఈ పద్ధతిని సూపర్పొజిషన్ అంటారు. అంటే రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవ్వాలంటే వాటిలోని 6 భాగాలు, 3 భుజాలు మరియు 3 కోణాలు వాటి కరస్పాండింగ్ పార్ట్స్తో సమానంగా ఉండాలి. అంటే ఏబీ భుజం పీక్యూ భుజానికి, బీసీ భుజం క్యూఆర్ భుజానికి, ఏసీ భుజం పీఆర్ భుజానికి సమానంగా ఉండాలి. అలాగే కోణం ఏ కోణం పీకి, కోణం బి కోణం క్యూకి మరియు కోణం సి కోణం ఆర్కి సమానంగా ఉండాలి. ఈ ఆర్డర్ పాటించడం చాలా ముఖ్యం. ప్రతిసారి ఇలా సూపర్పొజిషన్ చేసి చూడలేం కదా, అందుకే మనకు కొన్ని పవర్ఫుల్ షార్ట్ కట్స్ ఉన్నాయి. వీటినే కాంగ్రుయెన్స్ రూల్స్ అంటాం. ఇప్పుడు మన జామెట్రీ టూల్ కిట్లోని మొదటి సాధనాల గురించి తెలుసుకుందాం. మన మొదటి మరియు చాలా ప్రాథమికమైన రూల్ యాక్సియం 7.1 సైడ్ యాంగిల్ సైడ్ లేదా ఎస్ఏఎస్. దీనిని ఒక యాక్సియం అని పిలుస్తాం, ఎందుకంటే దీనిని మనం నిరూపించాల్సిన అవసరం లేకుండా ఒక ప్రాథమిక సత్యంగా అంగీకరిస్తాం. ఇది మనకు పునాది లాంటిది. ఎస్ఏఎస్ రూల్ ఏం చెప్తుందంటే, ఒక త్రిభుజంలోని 2 భుజాలు మరియు వాటి మధ్యలో ఉన్న కోణం అంటే ఇంక్లూడెడ్ యాంగిల్ రెండవ త్రిభుజంలోని కరెస్పాండింగ్ సైడ్స్ మరియు ఇంక్లూడెడ్ యాంగిల్తో సమానంగా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యాంగిల్ ఖచ్చితంగా ఆ 2 భుజాల మధ్యలోనే ఉండాలి. సరే, ఒక ఉదాహరణతో ఎస్ఏఎస్ రూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్టెప్ 1, మనకి డెల్టా పీక్యూఆర్ మరియు డెల్టా ఎక్స్వైజెడ్లో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై మరియు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు వైజెడ్ అని ఇచ్చారు. స్టెప్ 2, వీటిని పోల్చి చూస్తే ఒక సైడ్, దాని తర్వాత ఇంక్లూడెడ్ యాంగిల్, ఆ తర్వాత ఇంకో సైడ్ అన్నీ సమానంగా ఉన్నాయి. స్టెప్ 3, కాబట్టి ఎస్ఏఎస్ కండిషన్ సాటిస్ఫై అయింది. అందువల్ల స్టెప్ 4, మనం డెల్టా పీక్యూఆర్ కాంగ్రుయెంట్ టు డెల్టా ఎక్స్వైజెడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మన టూల్ కిట్లోని తర్వాతి సాధనం థియరం 7.1 యాంగిల్ సైడ్ యాంగిల్ లేదా ఏఎస్ఏ. ఎస్ఏఎస్ ఒక యాక్సియం అయితే ఇది ఒక థియరం.
అంటే దీనిని మనం ఎస్ఏఎస్ వంటి ప్రాథమిక నియమాలను ఉపయోగించి నిరూపించగలం. ఏఎస్ఏ రూల్ ప్రకారం ఒక త్రిభుజంలోని రెండు కోణాలు మరియు వాటి మధ్యలో ఉన్న భుజం అంటే ఇన్క్లూడెడ్ సైడ్ రెండవ త్రిభుజంలోని కరెస్పాండింగ్ యాంగిల్స్ మరియు ఇన్క్లూడెడ్ సైడ్తో సమానంగా ఉంటే ఆ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. ఈసారి భుజం ఖచ్చితంగా ఆ రెండు కోణాల మధ్యనే ఉండాలి. ఇప్పుడు ఏఎస్ఏ రూల్కి ఒక ఉదాహరణ చూద్దాం. స్టెప్ 1, డెల్టా ఏబీసీ మరియు డెల్టా డిఈఎఫ్లో యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఈ, బీసీ ఈక్వల్స్ టు ఈఎఫ్ మరియు యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని ఇచ్చారు. స్టెప్ 2, ఇక్కడ ఒక యాంగిల్, దాని తర్వాత ఇంక్లూడెడ్ సైడ్, ఆ తర్వాత ఇంకో యాంగిల్ సమానంగా ఉన్నాయి. స్టెప్ 3, కాబట్టి ఏఎస్ఏ కండిషన్ సాటిస్ఫై అయింది. అందువల్ల స్టెప్ 4 మనం డెల్టా ఏబీసీ కాంగ్రుయెన్స్ టు డెల్టా డిఈఎఫ్ అని నిర్ధారించవచ్చు. ఇప్పటివరకు మనం కోర్ రూల్స్ చూసాం. ఇప్పుడు మన టూల్ కిట్ను మరింత విస్తరిద్దాం. మరికొన్ని రూల్స్ మరియు ఒక చాలా ఆసక్తికరమైన కేస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం యాంగిల్, సైడ్ లేదా ఏఏఎస్ రూల్ చూద్దాం. ఇది నిజానికి ఏఎస్ఏ రూల్ నుండే వచ్చిందే. ఎందుకంటే ఒక త్రిభుజంలో మనకు రెండు కోణాలు తెలిస్తే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఉపయోగించి మూడో కోణం కూడా మనం కనుక్కోవచ్చు కదా. ఏఎస్ రూల్ ఏమంటుందంటే, ఒక త్రిభుజంలోని ఏవైనా రెండు కోణాలు మరియు వాటి మధ్యలో లేని ఒక భుజం అంటే నాన్ ఇంక్లూడెడ్ సైడ్ రెండవ త్రిభుజంలోని కరెస్పాండింగ్ పార్ట్స్తో సమానంగా ఉంటే ఆ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. ఇక్కడ భుజం ఆ రెండు కోణాల మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. ఇదే ఏఎస్ఏకి ఏఏఎస్కి ఉన్న తేడా. సరే, ఇక్కడ చాలామందికి ఓ సందేహం వస్తోంది. మనకు ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఏఎస్ఎస్ వంటి రూల్స్ ఉన్నాయి. మరి సైడ్ యాంగిల్ అంటే ఎస్ఎస్ఏ లేదా ఏఎస్ఎస్ అనే రూల్ ఎందుకు లేదు? ఇది చాలా మంచి ప్రశ్న. దానికి సమాధానం ఈ చిత్రంలో ఉంది. ఎస్ఎస్ఏ ఒక యూనివర్సల్ రూల్ ఎందుకు కాదంటే, కొన్నిసార్లు ఒకే యాంగిల్, ఒకే అడ్జసెంట్ సైడ్ మరియు ఒకే ఆపోజిట్ సైడ్ కొలతలతో మనం రెండు పూర్తిగా వేరువేరు ట్రయాంగిల్ను గీయవచ్చు. దీన్నే అంబిగ్యువస్ కేస్ అంటాం. ఒకే కొలతలతో రెండు వేరువేరు ఫలితాలు వస్తున్నప్పుడు మనం కాంగ్రుయెన్స్ని గ్యారంటీ చేయలేం కదా. అందుకే ఎస్ఎస్ఏ రూల్ లేదు. అయితే ఎస్ఎస్ఏ ఎప్పుడూ పనికిరాదని కాదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఇది పనిచేస్తుంది. ఎస్ఎస్ఏ అనేది ఒక జనరల్ రూల్ కాదు, ఎందుకంటే అది కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. కానీ ఒక చాలా ముఖ్యమైన స్పెషల్ కేసులో ఇది వర్తిస్తుంది. అది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ విషయంలో. ఆ స్పెషల్ కేస్నే మనం ఒక ఫార్మల్ రూల్గా పరిచయం చేసుకుంటున్నాం. అదే రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ లేదా ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఇది కేవలం రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ కోసం మాత్రమే. ఆర్హెచ్ఎస్ రూల్ ప్రకారం రెండు రైట్ ట్రయాంగిల్స్లో వాటి హైపోటెన్యూసెస్ సమానంగా ఉండి మరియు వాటి కరెస్పాండింగ్ సైడ్స్లో ఏదైనా ఒక జత సమానంగా ఉంటే ఆ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. గుర్తుంచుకోండి, ఒక రైట్ యాంగిల్, సమానమైన హైపోటెన్యూస్ మరియు సమానమైన మరో సైడ్, ఈ మూడు సరిపోతే చాలు. సరే, మనం కాంగ్రుయెన్స్ రూల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ రూల్స్ని ఉపయోగించి ఐసోస్సిలస్ ట్రయాంగిల్స్ వంటి కొన్ని ప్రత్యేకమైన త్రిభుజాల లక్షణాలను ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. థియరం 7.2 ప్రకారం ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్లో రెండు సమానమైన భుజాలకెదురుగా ఉండే కోణాలు అంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ కూడా సమానంగా ఉంటాయి. ఈ చిత్రంలో ఏబి మరియు ఏసీ సమానం కాబట్టి వాటికెదురుగా ఉన్న యాంగిల్ సి మరియు యాంగిల్ బి కూడా సమానంగా ఉంటాయి. దీనికి ఉల్టా అంటే కాన్వర్స్ కూడా నిజం. అదే థియరం 7.3. ఒక త్రిభుజంలో రెండు కోణాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండే భుజాలు అంటే సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. అంటే ఒకవేళ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని మనకు తెలిస్తే మనం ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని నిర్ధారించవచ్చు. మన చివరి కాన్సెప్ట్ విభాగానికి వచ్చేశాం, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ రూల్స్. అసలు ఒక త్రిభుజం ఏర్పడాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ ఫండమెంటల్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ లాజిక్. ఒక త్రిభుజంలో పొడవైన భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్దదిగా ఉంటుంది. అలాగే పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పొడవుగా ఉంటుంది. ఒక భుజం ఎంత పొడవుగా ఉంటే దానికి ఎదురుగా ఉన్న కోణం అంత పెద్దదిగా తెరుచుకోవాలి కదా.
ఇది త్రిభుజాల గురించున్న అత్యంత ప్రాథమికమైన నియమం. థియరం 7.8 ప్రకారం ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల పొడవుల మొత్తం ఎల్లప్పుడూ మూడవ భుజం కన్నా ఎక్కువగా ఉండాలి. లేకపోతే ఆ మూడు భుజాలు కలిసి ఒక త్రిభుజాన్ని ఏర్పరచలేవు. అవి క్లోజ్ అవ్వవు. ఉదాహరణకు 5, 7, 10 కొలతలతో త్రిభుజం సాధ్యమేనా చూద్దాం. 5 + 7 12. ఇది 10 కన్నా ఎక్కువ, సరిపోయింది. 7 + 10 17. ఇది 5 కన్నా ఎక్కువ, సరిపోయింది. 10 + 5 15. ఇది 7 కన్నా ఎక్కువ. 3 షరతులు నెరవేరాయి, కాబట్టి ఈ త్రిభుజం సాధ్యమే. మరి 4, 5, 10 కొలతలతో చూస్తే 4 + 5 9. అయ్యో, ఇది 10 కన్నా తక్కువ. మొదటి షరతే విఫలమైంది, కాబట్టి ఈ కొలతలతో త్రిభుజాన్ని గీయడం అసాధ్యం. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒకసారి చకచకా రివైజ్ చేసుకుని మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందాం. ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి. కాంగ్రుయెన్స్ అంటే ఐడెంటికల్ షేప్ మరియు సైజ్. మన కాంగ్రుయెన్స్ రూల్స్ SAS, ASA, AS మరియు SSS. SSS అంటే సైడ్ సైడ్ సైడ్. ఒక త్రిభుజంలోని 3 భుజాలు మరో త్రిభుజంలోని 3 కరెస్పాండింగ్ భుజాలకు సమానంగా ఉంటే అవి కాంగ్రుయెంట్. ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కోసం ప్రత్యేకంగా RHS రూల్. ఐసోసెలిస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని మరియు వైస్ వర్సా అని చూశాం. చివరగా ఒక ట్రయాంగిల్లో ఏ 2 సైడ్స్ యొక్క సమ్ అయినా 3వ సైడ్ కన్నా ఎక్కువగా ఉండాలని నేర్చుకున్నాం. సరే, ఇప్పుడు మీ వంతు. మీరు నేర్చుకున్నది పరీక్షించుకోవటానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. మొదటిది, డెల్టా PQRలో యాంగిల్ R యాంగిల్ Q కన్నా పెద్దగా ఉంటే సైడ్స్ PQ మరియు PR గురించి ఏమి చెప్పవచ్చు? రెండవది, డెల్టా ABC మరియు డెల్టా XYZలో 3 భుజాలు సమానంగా ఉన్నాయి. అవి ఏ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం కాంగ్రుయెంట్ అవుతాయి? ఇక మూడవ ప్రశ్న, 4 సెంటీమీటర్, 5 సెంటీమీటర్ మరియు 10 సెంటీమీటర్ కొలతలతో త్రిభుజం గీయడం సాధ్యమేనా? ఎందుకు? ఆలోచించండి. చూశారు కదా, కాన్సెప్ట్స్ని ఇలా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటే గణితం ఎంత సులభంగా ఉంటుందో. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.